అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏం చేశాడంటే ఒకడు ముందు కూర్చొని ఇటు ఆడుకున్నాడంట. ఆ రాజు ఏం చేశాడంటే రాజ్యంలో దొంగతనం జరిగింది. ఏం జరిగింది? దొంగతనం జరిగింది. పెద్ద ఆభరణము బంగారము ఏదో దొంగతనం చేస్తే ఇప్పుడు దొంగలు ఎవరు ఉంటారు? దొంగలు ఎవరు? దగ్గరున్న వాళ్ళు దొంగలు. దూరం ఉన్నోడికి ఏం తెలుస్తుందా ఎక్కడ ఏది ఉందని? తెలియదు. కాబట్టి ఖచ్చితంగా దర్బార్లో ఉన్నవాడే అది చేస్తుండాలి అని డౌట్ వచ్చి ఒక తెలివైన మంత్రిని తీసుకొచ్చాడు. తెలివైన మంత్రిని తీసుకొచ్చి ఇది ఎలా దొరుకుతుంది అంటే ఒక ప్లాన్ వేసాడు మంత్రి. ఒక గాడిదని తీసుకొచ్చాడు. ఎవరిని? ఒక గాడిదని తీసుకొచ్చి దాన్ని ఒక టెంట్ లోపల పెట్టాడు. అర్థమైపోయిందా? తెలిసిపోయిందా స్టోరీ? చదువుకున్న వాళ్ళకి అక్బర్ అండ్ బీర్బల్ స్టోరీ ఉంటుంది. ఆ మంత్రి ఏం చేశాడంటే ఒక టెంట్లోకి తీసుకువెళ్ళి దాన్ని అందులో పెట్టేశాడు. పెట్టినాక దర్బార్లో 15 మంది 20 మంది ఎంతమంది ఉండొచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రావాలి అని కండిషన్ పెడితే వాళ్ళు ఏమనుకుంటారంటే లోపల డాంకీ టైల్ ముట్టుకొని రావాలి. ఏంటి డాంకీ టైల్ అంటే? దాని తోకని ఒకసారి పట్టుకొని రావాలి. ఇలా అయితే దొంగ ఎవరో తెలిసిపోద్దని రాజుకి మంత్రి సలహా ఇస్తారు. సరే, ఒకరోజు అరేంజ్ చేస్తారు, టెంట్లు వేస్తారు, లోపల గాడిదలు పెడతారు. ఒక 15 మంది లైన్గా నిల్చోబెట్టేసి ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు ఇలా తుడుచుకున్నాం. ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ఇలా తుడుచుకున్నాం. ఏంట్రా లాస్ట్కి అందరూ తుడుచుకొని వచ్చారు. 10 మంది 15 మంది 20 మంది తుడుచుకొని వచ్చారు. ఇప్పుడు దొంగ ఎవరు? ఎలా కనిపెట్టాలి? అయితే అందరినీ మంత్రి ఏమంటే చేతులు చూపించమన్నాడు. ఏంటి? చేతులు చూపించమన్నప్పుడు అందరి చేతులకి ఒక బ్లాక్ రంగు ఏదో రంగు వేసాడు ఆ తోకకి. అందరి చేతికి అంటుకుంది కానీ ఒకటి చేతికి మాత్రం అంటుకోలేదు. మరి అడుగు చూసుకొని వచ్చాడు కదా. వాడు ఏం చేశాడంటే అందరూ లోపలికి వెళ్తున్నారు, ఎవరికి తెలీదు, ఒక్కొక్కడే వెళ్తున్నాడు, తెలియదు కాబట్టి ఒకడు వెళ్ళి బయటకు వచ్చి ఇలా అన్నాడు. కాబట్టి ఆడుగురు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇలా అన్నాడు. దొంగ ఏం చేశాడు? నటించాడు. అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, ఇది ఎందుకు చెప్పారు మీకు చెప్తాను. నేను ఈరోజు దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు, కూర్చున్న మీకు కూడా తెలియదు. కాబట్టి దశభాగం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇచ్చేటోళ్ళకి ఏ బాధ ఉండదు, అవునా? ఖచ్చితంగా ఇచ్చేవాడికి ఏ బాధ ఉండదు. ఇవ్వనోడు ఏం చేస్తాడు? కోపం తెచ్చుకుంటాడు ఈరోజు ఖచ్చితంగా. ఎందుకు? తెలిసిపోతుంది కదా. నాకు తెలియదు నిజంగా మీరు ఎంతమంది ఇస్తున్నారో. నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని దాదాపు 3 మంత్స్ అయింది కాబట్టి నాకు తెలియదు మీరు ఎవరు ఇస్తున్నారు. కాబట్టి ఇట్స్ ప్లేన్ 1 to 1. మీ మనసులో ఏం లేదు అనుకోండి, నా మనసులో కూడా ఏం లేదు. ఉద్దేశించి ఎవరి గురించి నేను చెప్పట్లేదు. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చేసుకోండి అంతేగాని మా గురించి చెప్పుకోవడము అని ఇలా పెట్టుకోకండి. మాకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారు మీరు అనుకోవచ్చు, నాకు 10,000 జీతం వస్తుంది, మీకు 15,000 వస్తుంది, 20,000 వస్తుంది, ఎంత చేయాలి? దశభాగం అంటే % ఎంత? 10% అంటే ఎంత? 2,000. 20,000కి ఎంత? 2,000 ఖచ్చితంగా వేయాలి. మీరు ఏం చేస్తారు? మీరు కాదు, కొంతమంది ఏం చేస్తారంటే 500 వేస్తారు, 1,000 వేస్తారు. అదేం లెక్క? అర్థమవుతుందా నేను చెప్పేది? కనెక్ట్ అవుతున్నారా? ఇంకా స్టార్ట్ చేసి ఎక్కడ కనెక్ట్ అవ్వాలంటారా? వినండి జాగ్రత్తగా. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎవరది ఓకే వెళ్ళినప్పుడు డాక్టరు 3 టాబ్లెట్స్ ఇచ్చాడు అనుకోండి. 3 టాబ్లెట్స్ ఇచ్చాడు ఫర్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మీరు మార్నింగ్ చేసుకోవాల్సింది ఈవినింగ్ చేసుకున్నారు, ఈవినింగ్ చేసుకుని క్రమం మార్చేశారు. అది ఏమవుతుంది? అప్పుడు ప్రమాదమా కాదా? ఎప్పుడు ఏది వేసుకోవాలని వాడు ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు అలా వేసుకోవాలా ఖచ్చితంగా లేదా? చిన్నపిల్లలు వాక్యం వినట్లు నిన్న చెప్పారు. నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను కీబోర్డ్ ప్లే చేయడానికి. నేను చెప్పాను అక్కడ ఏం జరిగిందని. ఎంత ఆత్మీయంగా ఉన్నారంటే చాలా వండర్ఫుల్. అసలు
ఇలా ఆయన పాట ఎత్తుకుంటున్నారో లేదో రెడీగా ఉన్నారు ఎప్పుడు సపోర్ట్ కొట్టాలని. మీరు సపోర్ట్ కొట్టమంటే మీ చేతులకి కింద ఒక సపోర్టు, దానికి కింద సపోర్టు కాలుకి సపోర్టు కింద నేలకు సపోర్టు మాణిక్యమ్మ. మీకు ఏదో ఒకటి కింద నుంచి సపోర్టు ఉండాలి. చప్పట్లు మాత్రం కొట్టడానికి అసలు ఇష్టపడరు, పాట పాడడానికి ఇష్టపడరు. చిన్నపిల్లలు ఎందుకు వాక్యం వింటలేదంటే, ఆ చిన్నపిల్లలు నాలుగు వింటారు, సండే స్కూల్లో వింటారు కదా అంటే, ఇప్పుడు బంతి భోజనాలు పెట్టామనుకోండి, ఇప్పుడు చిన్నపిల్లలు కదా అని వాళ్ళకి అన్నం తినడం పంపించేస్తారు. మీరు ఏం చేస్తారు వాళ్ళకి? మా పిల్లోడికి ముక్క పడలే, చికెన్ ముక్క పడలే, ఎవరైనా వడ్డించేది అంటారా లేదా? ఇంత గ్లాస్ పెరుగు గురించి పెద్ద యుద్ధాలు జరిగినా ఆశ్చర్యం అవసరం లేదు. తిండి దగ్గర పిల్లలు అక్కడ మాత్రం ఉండదు, భేదాలు ఉండవు. నాకు ఎంత వేసేవో మా పిల్లోడికి డబల్ వేయాలి, ఎందుకంటే ఆడిది కూడా నేను సగం తినేస్తాను కాబట్టి. సరే, ఎనీవే డైవర్ట్ అవుతుంది. 3 విషయాలు చెప్పాను. ఏంటంటి? పిల్లలు క్రమంగా కూర్చోవాలంటే కూర్చోవాలి ఖచ్చితంగా, క్రమం నేర్పించాలి. అందుకే యూత్ మీటింగ్ అందుకే పెట్టానని చెప్పాను. 2వది దొంగల గురించి చెప్పా. 3వది ట్యాబ్లెట్స్ గురించి చెప్పా. అంటే క్రమం, ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే ఎలా చేయాలో అలాగే చేయాలి. అర్థమవుతుందా? ట్యాబ్లెట్ ఫుల్ వేసుకోమంటే ఫుల్ వేసుకోవాలి, హాఫ్ వేసుకోమంటే హాఫ్ వేసుకోవాలి, 10% అంటే 10%. నువ్వేమన్నా కొత్తగా బైబిల్ రాసావా 5% ఇవ్వడానికి, 2% ఇవ్వడానికి, 1% ఇవ్వడానికి? హూ ఆర్ యూ? నువ్వెవరు? నువ్వు ఖచ్చితంగా దశమ భాగం తీసుకొని రావాల్సిందే. ఉంటుంది లేవి కాండంలోనే 27వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. చదవండి తొందరగా. అదే ఏమి సొమ్ము నో. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరు కూర్చున్నాడు ఇక్కడ, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ ఇచ్చేసాను. పెన్ గిఫ్ట్గా తీసుకొచ్చి ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ఇజబెల్లాతో పాటు అందరికి ఇచ్చాను. నేను చిన్నపిల్ల, ఆ పిల్లతో పాటు అందరికీ ఇచ్చేసాను. నేను ఒక పెన్ ఇచ్చాను, తిరిగి నాకు ఇమ్మని అడిగాను. అర్థమవుతుందా? వింటున్నావా శామ్యూయల్ పాల్? నా బాధ అంతా నీ గురించి. మీరు దయచేసి ప్లీజ్, నేను మీ అందరికీ పెన్స్ ఇచ్చేసాను. పెన్స్ ఇచ్చినాక తిరిగి ఇచ్చేయమన్నాను. తిరిగి ఇచ్చేయమంటే ఎవరిది? దేవుడికి ఎందుకు పోతుంది? నాది, నేను ఇచ్చాను. మీకు పెన్స్ ఇచ్చాను అందరికీ, తిరిగి ఇచ్చేసేయమన్నాను. తిరిగి ఇచ్చినాక అది ఎవరిది? మీరు ఎవరిది ఇచ్చారు? మీరు ఎవరిది ఇచ్చారు? నాది నాకు ఇచ్చారు. అర్థమవుతుందా? నేను మీకు పెన్ ఇచ్చాను, మీరు తిరిగి ఇచ్చేసారు. ఎవరికి ఇచ్చారు? నాకు. అది నాది, నాకు ఇచ్చారు. మీ జేబులో ఇంకోటి ఉంటుందిగా, మీ జేబులో ఇంకో పెన్ ఉంటుందిగా, అది ఇస్తే అప్పుడు నిజంగా ఇచ్చినట్టు అర్థం. ఇప్పుడు దశమ భాగం అనేది ఎవరిది? అది దేవుడి సొమ్ము. అక్కడ ఉంది కదా, దశమ భాగము యెహోవా సొమ్ము. ఖచ్చితంగా నిశ్చయంగా ఏమంటది? మీకు ప్రతి వారం చెప్తా, నాకు లెక్క కావాలి. ఏమంటది? నీకు జీతం ఎంత వస్తుందో నాకు లెక్క కావాలి. మొత్తం జీతం అంతా అమ్మకిచ్చేసేయి. లాస్ట్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి చేతులు కట్టుకొని 100 రూపాయలు అడుగుతావా నీ భార్య దగ్గర? ఎవరు సంపాదిస్తున్నారు? ఎవరు భారం మోస్తున్నారు? మాట్లాడండి ప్లీజ్. ఇవాళ ఎవరు గట్టిగా ఎవరు భారం మోస్తున్నారు? భర్త. ఎవరు భరించాలి? ఎవరు అడ్జస్ట్ చేయాలి? వీడు ప్రతిసారి పెట్రోల్కి 100 రూపాయలు కావాలంటే ముందుకెళ్ళాలా, చేతులు కట్టుకొని 100 రూపాయలు అడగాలి. 50 రూపాయలు కావాలి, చేతులు కట్టుకొని అడగాలి. 100 రూపాయలు కావాలి, చేతులు కట్టుకొని. ఈ అకౌంటెంట్ ఎందుకు అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తుందంటే, ఈవిడ దశమ భాగం వేయడానికి లెక్కలన్నీ చూసేసి, ఈ నెల నుంచి దశమ భాగం వేస్తానని చెప్పి లెక్కలన్నీ చూసుకొని, అమ్మ బాబోయ్ నీకు ఇంత వస్తుందా, నీకు ఇంత ఇన్కమ్ వస్తుందా భర్త, మరి నీకు ఇంత వస్తుంటే నాకు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదని ఆ నెల నుంచి ఒకడు ఇన్స్టాల్మెంట్లో చీరలు అమ్మితే 2 చీరలు కొనుక్క, నెలకు ఒక 2 చీరలు కొనుక్క, ఇన్స్టాల్మెంట్ కట్టనా. అంతేగాని యెహోవా సొమ్ము యెహోవాకి ఇచ్చేది లేదు. దశమ భాగం చెప్పాను కదా, నాది నాకే ఇచ్చారు. మీరు
నాది నాకే ఇచ్చారు. ఆదివారం రోజు అందరూ వచ్చి చర్చిలో కూర్చుంటారు, అవునా? ఇది ఎవరి రోజు? దేవునిది, దేవునికే ఇచ్చారు. మళ్ళీ సాటర్డే వచ్చారనుకోండి, లేక మండే రోజు బైబిల్ స్టడీకి వచ్చారనుకోండి, అది ఎవరిది? అది నీ రోజు. నీ రోజు నుంచి దేవునికి ఇవ్వగలిగితే అప్పుడు ఆశీర్వదించబడతావు, అవునా? అప్పుడు ఆశీర్వదించబడతావు. ఉన్నదాన్ని ఉన్నట్టే కుదించి ఇచ్చావనుకోండి, అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్టే ఇచ్చావు. ఈ ఆదివారం రోజే వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇది ఎవరి రోజు? దేవుని రోజు. ఇది ఎవరి రోజు? ప్రత్యేకింపబడిన రోజు, దేవుని రోజు. ఇది సాటర్డే వచ్చారనుకోండి, అది ఎవరి రోజు? నష్టపోయి వస్తున్నావు. నష్టం కూడా పోద్దని చెప్తున్నాము. ఇంట్లో కూర్చోకుండా పురుషులు రావాలంటే నేను రమేష్ గారు, విద్యోన్ గారు తప్ప ఎవ్వరు రాలేదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు 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 వై హెడ్లైన్స్? పురుషులకి ఎందుకు పట్టట్లేదు? యవనస్తులకు ఎందుకు పట్టట్లేదు? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండాలనుకుంటున్నారా మీరు? ఉప్మా తింటున్నారా? పొద్దున్నే ఉపవాసం తినట్లేదా? ఉపవాసం రోజు ఏం తినట్లేదా? మర్చిపోయాను నేను. డైరీ అది ఇవ్వండి. సారీ ఫర్ ఇంటరప్షన్. ఒకసారి పాజ్ చేయండి. ఆఖరి రోజు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. లేవి కాండం. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి నడిపించుకొని వస్తూ ఉన్నప్పుడు బిడ్డల్ని కాపాడుకుంటూ 40 దినాలు చేయాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే. ఉరికిన దేవుడు ఏమి టూకీగా 40 సంవత్సరాలు నడిపించారు. కానీ ఉద్దేశం ఏంటంటే వారికి తన కట్టడలను, వారికి తన న్యాయ విధులను అన్నిటినీ నేర్పిస్తూ వచ్చాడు దేవుడు. చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే వాడికి చిన్నప్పుడే నేర్పిస్తామో, సామెతలు 17వ అధ్యాయంలో వాళ్ళు నడవలసిన వాడికి నేర్పు, వాడు పెద్దవాడికి తొలగిపోవన్నప్పుడు చిన్న బిడ్డల వలె దేవుడు వారిని మోసుకొచ్చాడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి, ఆ కొలుపు నుంచి బయటికి తీసుకొచ్చినాక భాగాన్ని దేవుడు ఎందుకు ప్రాముఖ్యపరిచాడు? ఎందుకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు? ఆయన ఏమైనా పేద స్థితిలో ఉన్నాడా? లేని స్థితిలో ఉన్నాడా? ఆయన ఏమైనా ఆకలి కొని ఉన్నాడా? ఇస్తే ఏం చేసుకుంటాడు? ధనమంతా ఏం చేసుకుంటాడు? బంగారం ఏం చేసుకుంటాడు? ఆయన ఏం చేసుకుంటాడు? అన్నం వండుకొని తింటాడా? దాన్ని ఎందుకు ఇవ్వాలి ఆయనకంటే? ఇందాక చెప్పారు, అది ఎవరిది అది? ఇప్పుడు న్యాయంగా మాట్లాడుకుంటే మనమందరం దొంగలమా కాదా? అవునా కాదా? అందరం దొంగలమే. నేను కాదు. నేను చేశాను, నేను ఇచ్చాను నా దశమ భాగం నేను ఇచ్చాను. ఇట్ స్టార్టెడ్ బిఫోర్ 3 months. 3 నెలల క్రితం నుంచి నేను ప్రారంభించాను. ఎందుకంటే అంతకుముందు నా హ్యాండ్ ఓవర్ లేదు కాబట్టి నేను దొంగను కాదు. ధైర్యంగా చెప్పుకునే ఆ హక్కు ఎవరికైనా ఉందా అంటే ఉంది, కొంతమందికి ఉంది. నిశ్చయంగా ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు, దొంగలం కాదు, దేవుని ఎదుట దొంగలం మేము కాదు. అదే ఎందుకు దశమ భాగం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? దేవునికి ఏమైనా తక్కువైందా? దేవునికి ఏమైనా తక్కువైందా అంటే కాదు. నీ జీవితం నూతనంగా మార్చబడడానికి, నీ జీవితంలో అభివృద్ధి పొందడానికి, నీ జీవితంలో నీవు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడానికి ఎవరైతే నిన్ను ధనవంతుడిగా చేయగలడో ఆ ధనవంతుడైన దేవునికి, శ్రీమంతుడైన దేవునికి ఆయన దానికి ఇవ్వలేవా? అర్థమవుతుందా? నేను ఎవరు ధనవంతులుగా చేస్తారు? అబ్రహాము ప్రతి దాంట్లో 10వ వంతు గొర్రెలు, గొడ్డలు, ఎడ్లు, వంటెలు, సమస్తము, ధనము, బంగారం, వెండి అన్నిట్లోంచి 10వ భాగం తీసి దేవునికి ఇచ్చాడు. అప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు తన కోరిక నెరవేర్చబడింది. ఏంటి అబ్రహాం కోరిక?
ఏంటి అబ్రహం కోరిక? ఒకటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటయ్యా సంతానం లేనివాడిని అయిపోతున్నాను, ఇగో నా పెద్ద దోస్తుని ఎలియాజరే ఈ ఆస్తికి అంతటికి కర్త అవ్వబోతున్నాడా అని ప్రశ్నించినప్పుడు లేదు, నిజమైన ఆస్తి ఏంటో అబ్రహం కనుగొన్నాడు. నిజమైన ఆస్తి ఏంటి? కుమారుడు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. ఎవరి కాలమందు కూర్చుని కుమారుడు వారితో తన అమ్ములు పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్ములు తమ విరుదుతో వాదించుతారు. వేణు ఇంట్లో చెప్పాను నేను, అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వచ్చిన మీనింగ్ చెప్పాను, గుర్తుందా? వారితో తన అమ్ములు పొది నింపుకొని వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడగా. గుర్తుంది అది? వెరీ గుడ్. చెప్పింది మర్చిపోతే ఎట్లరా? పర్టికులర్గా నీకే చెప్పాను నేను. రైట్. ఎనీవే, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, నిజమైన శ్వాసం, నిజమైన సంపద ఏంటి అని అబ్రహం తెలుసుకున్నాడు. కాబట్టి అనిత్యమైనది, తుచ్చమైనది దేవునికి ఇచ్చేసాడు. ధనం ఉంటుంది ఎప్పటికైనా? బంగారం ఉంటుందా? ఎందుకు ఉండదు? పాట ఉంటుంది ఏంటి? కోట్లుగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా? కోట్లుగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా? నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు ఏం చెప్తున్నాను? చాలు యేసు, నీవే నాకు చాలు యేసు, నీవే నాకు చాలు యేసు. దేవుడు మన జీవితం నుంచి రాసి ఇచ్చిన ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మొదటిగా దశభాగం. ఇందాక చెప్పాను, దేవునికి ఇవ్వాలి, మనది కూడా దేవునికి ఇవ్వాలి. ఎంతో ప్రేమిస్తాం. ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? పిల్లలు. ప్రాణం. పిల్లలంటే ప్రాణం. ఒక టెస్టిమనీ విన్నాను నేను మొన్న. ఆమెకి కేవలం ఒకటే కుమార్తె. 4వ ఏటో 5వ ఏటో లారీ గుద్దేసి చనిపోయింది పాప చనిపోయింది. అయితే ఒక్కతే పాప కదా, ఇంకెవరు వద్దు మనకని వారు నిర్ణయించుకొని ఆపరేషన్ చేయించుకున్నారు. వారికి ఇంకెవరు పుట్టలేదు, కేవలం ఒక్కతే పాప. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. మరణించినాక అక్కడ యాక్సిడెంట్ అయిన ప్లేస్లోనే దేవుడు చూపిస్తున్నాడంట. దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు పాపని. దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు పాపని. ప్రాణంగా ప్రేమిస్తాం. ఎవరిని? పిల్లలు ప్రేమించట్లేదు. మీరు ఎవరు అలాగే చూస్తున్నారు? ఇష్టం, పిల్లలంటే ఇష్టం. వేరే పిల్లల్ని ఎంతో ఇష్టపడతాము. మన పిల్లలంటే మనకి ఇష్టం ఉండదా? అవునా? ఇష్టం ఉండదా? చాలా ఇష్టపడతాం. అలాంటి పిల్లలు మన వాళ్ళు, మనది, అది మనది. ఎవరిచ్చింది? ఎవరికి ఇవ్వాలి? అదనంగా ఇంకొకరిని కూడా ఇస్తే సుసైనా వెస్లీ ఎంతమందిని ఇచ్చింది దేవుని సేవకి? ఆమె ఎవరంటారా? జాన్ వెస్లీ వాళ్ళ మమ్మీ ఎంతమందిని ఇచ్చింది? 8 మందిని వివిధ దేశాలకు పంపించేసింది. ఒక్కడిని ఇవ్వలే, ప్రథమ ఫలం ఇవ్వలేదు, మొదటి వాడిని ఇవ్వలేదు, 8 మందిని ఇచ్చేసింది. అంటే ఎంతో కష్టతరమైనది. ఈ విషయం చాలా కష్టతరమైంది. ఎందుకు? పిల్లవాడు ఎదగాలి, సంపాదించాలి, కూర్చాలి, సరిగ్గా చూసుకోవాలని అనుకుంటాం కానీ లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తున్నాడు? చూడు ఆడు చూసినా చూడనివ్వదు. ఎవరు? మహాతల్లి. నమస్తే, జాగ్రత్త, నీది జీవితమే. నువ్వు కూడా అవసర దశలోకి వెళ్తావు, వృద్ధాప్యంలోకి వెళ్తావు. నీకు కూడా రాని స్థితి వస్తుంది. ఎందుకు భయపడుతున్నావు? సరైన త్రాసు వేసి దేవుడు తూచలేడు అనుకుంటున్నావా? సరైన గుండు వేసి దేవుడు తూచలేడు అనుకుంటున్నావా? జాగ్రత్త. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ యువర్ లైఫ్. నువ్వు ఎలా చూస్తావో
అలాగే జరుగుతుంది. ఈ ఏమీ లేదు. అత్తను చూడవాయే, మామను చూడవాయే, ఎవరిని చూడవాయే. మీ తరపు బంధువులు వచ్చారనుకోండి, అమ్మా హడావిడి చచ్చినట్టు ఆడు 10,000 ఖర్చు పెట్టాల్సిందే. వీళ్ళ సైడ్ వచ్చారనుకోండి, అలా వచ్చి ఆ పోట్లో వెళ్ళిపోవాలి, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. ఇవన్నీ లోకానుసారంగా ఇవేమి ఉండదు. ప్రేమించాలి, ప్రేమ చూపించాలి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అనే మాట రాస్తుంటారు. ప్రేమ చూపించాలని ఏముండదు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్, ఇది వేరే వాళ్ళ లైఫ్ అనుకోండి, ఇది నా లైఫ్, అర్థమవుతుందా? ఇది నా జీవితము, ఇది వేరే వాడి జీవితం. నేనేం చదవాలి? నా జీవితంలో పేజీ ఓపెన్ చేసి ఖాళీగా ఉన్న పేజీలో దేవుడు నాకేం చెప్తాడో నేను రాసుకోవాలి. ఇదిలే ఎంతసేపు ఏం చేస్తాం? దొరకదు, ఈ బుక్ దొరకదు. ఎక్కడ ఉంటుంది అక్కాయ్? ఆ బుక్ ఎక్కడ ఉంది? ఆ బుక్ అంటే అదే ఆ లైఫ్, వేరే వాళ్ళ లైఫ్ ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఎంతసేపు ఇది చదవడంలోనే ఆఖరి పేజీకి వచ్చాక అమ్మయ్య అంటే సరిపోదు, ఇంకో బుక్ కావాలి, ఇంకొకటి జీవితం కావాలి. ఇందులో నీ బుక్కులు ఉన్న పేజీలన్నీ చింపివేయబడి. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏదో వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నావు, వెనకాల పెద్ద రంధ్రం పడుతుంది. నువ్వేం చేయు? నీ పుస్తకం ఓపెన్ చేయు, నీ పిల్లల పుస్తకం ఓపెన్ చేయు, నీ పిల్ల పుస్తకం ఓపెన్ చేయు. అందులో దేవుని గూర్చిన మాటలు రాయి, దేవుని గూర్చిన సందేశాలు రాస్తే ఇది నింపబడి అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడతారు. అనేక మంది ఇది చదివినప్పుడు ఎంత ఘనంగా, ఎంత గొప్పగా ఉంటుందంటే, పిల్లలు ఎవరు ఉపవాసం ఉండడానికి ముందుకు రాలే. ముందు నేను అడిగితే కానీ ఎవరు చెయ్యట్లే. అంటే మీరు నేర్పించట్లేదా? మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ప్రతిష్ఠించేవారు నెలలో ఒకరోజు. ఏదో ఒకసారి ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా తాగడానికి వీల్లేదు, నేర్పించాను. మేము నేర్చుకున్నాం. మరి మీరు నేర్పించట్లేదా? సరే, దశిభాగం నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మెయిన్ పాయింట్ వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఏ చదివారు ఇంతకుముందు? లేవికాండము. ఇశ్రాయేలీని దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఒక కట్టడ చేసి చెప్పాడు వాళ్ళకి. 6వ ఏట నువ్వు పంటను కూర్చున్నాక 7వ ఏట ఏది పంట వేయకూడదు, పంటను కూర్చుకోకూడదు, సమృద్ధి పరచుకోకూడదు. ఒకవేళ ఇదేంటి, ఒక సంవత్సరం అంతా పంటను కూర్చుకోకపోతే, పంటను సమకూర్చుకోకపోతే, ధాన్యాన్ని సేకరించకపోతే ఏమి తిందుమో అని మీరు బాధపడొద్దు. అయితే ఏం చేస్తానంటే, నేను 6వ ఏటే 6th ఇయర్లో మీకు కావాల్సిన 3 సంవత్సరాల పంటను ఆ సంవత్సరంలోనే ఇస్తాను మీకు. ఎవరైతే దేవుని మాటను వింటారో ఖచ్చితంగా దేవుడు మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి ఎంతే సమకూర్చుకోవాలని చెప్పాడు. కొంతమంది ఏం చేశారు? ఎక్కువగా చేసుకున్న, కొంతమంది తక్కువ చేసుకున్నాడు, తక్కువ కాదా? ఎక్కువ చేసుకున్నాడు, ఎక్కువ కాదు. ఎక్కువ చేసుకున్నాడు పురుగులు బట్టి, తక్కువ చేసుకున్నాడు, తక్కువ కాదు. సరిగ్గా సమకూర్చుకున్నాడు, దేవుడి మాట విన్నాడు, వాడికి సమృద్ధిగా ఉంది. ఈ విషయంలో కూడా 6వ ఏట దేవుడు చెప్పాడు, 7వ ఏట మీరు ఇంకేం చేయకూడదు, 6వ ఏటనే పంటను సమకూర్చుకోవాలి. అయితే ఏం తిందామో అని 8వ సంవత్సరంలో మీరు బాధపడవసరం లేదు. అది ఎన్నో సంవత్సరాల దాకా తింటారు? 7, 8, 9. అవునా? చదవండి, అక్కడ ఉంటుంది. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్టు ఆజ్ఞాపించేదను. 22. పాత దానిని తినేదరు. ఒకవేళ 8వ ఏట ఏమీ లేదు, 7వ ఏట ఏం లేదు, 7, 8, 9 దాకా మీరు పాతదాన్నే తింటారు. నో ప్రాబ్లం, అసలు సమస్య లేదు. ఎందుకంటే 6వ ఏట నేను ఏం చేస్తాను? భూమిని సమృద్ధిగా ఫలించేలాగా నేను ఆజ్ఞాపిస్తాను. కాబట్టి మీరేం చేయాలి? 7వ ఏట మాట చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? మాట చెప్పాడు. అది దాన్ని గైకొని విని అనుసరించాలి. అప్పుడు ఏమవుతుందంటే సమృద్ధిగా 3 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే దహన బలులు ఏం చేశాడు? పాప పరిహారార్థ బలి, అపరాధ బలి,
కృతజ్ఞత బలి, ఇలా బలుల్ని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించాలి. బలిపీఠం మీద యాజకుడు అర్పించాలి. యాజకుడు తప్ప వేరేవాడు అర్పించినోడు ఏమవుతాడో నిశ్చయంగా శాపం కాదు, మరణిస్తారు. యాజకులే చనిపోయారు ఇద్దరు. ఎవరు? నాదాబు అబిహూద. ఎవరైనా ఇద్దరు ముస్లిమ్స్ పేరు లేకుండా ఎవరంటే ఎవరు వీళ్ళిద్దరు? అహరోను కుమారులు ఇద్దరు. దేవుడు కాని అగ్ని, వేరే అగ్ని తీసుకొచ్చి సన్నిధానంలో ప్రవేశిస్తే ఇద్దరు దేవుడు చంపేశాడు. యాజకులు ఇద్దరు చంపేశాడు. యాజకులు ప్రతిష్ఠించబడ్డవారు. అధ్యక్షత పదవి కోరుకున్నవాడు ఏం చేయాలి? నిలవబడి పాటలు పాడాలి, నిలవబడి ఆరాధన చేయాలి, నిలవబడి దేవుడికి వాడబడాలి అన్నవాడు ఏం చేయాలి? నాజీరు చేయబడాలి. రెండవది, మొదటి తిమోతి చదవాలి. ఏంటి? సరిపోదు. మొదటి తిమోతి చదివితే ఇంకెప్పుడు అడగడం, నాకు ఇవ్వు అని అడగడు. ఎవరు అర్పించాలి? బలిపీఠం పైన యాజకుడు మాత్రమే అర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు ఇంట్లో, మీ ఇంట్లో మీ సంసారాన్ని మీరు చక్కబెడుతున్నారు. మీ ఇల్లు పక్కన ఇల్లులు ఉంటాయి, అడుగు ఉంటుందా? ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు కూర్చొని డబ్బులన్నీ తీసుకురండి, బియ్యం ఇంటి తీసుకురా, నేను అన్నీ సరి చేస్తానంటే ఏమంటాడు? అది ఎవడి పని? ఆడింట్లో ఆడి పని. నీకేం పని? యాజకుడి పని ఏంటి? యాజక ధర్మం చేయాలి. నీ పని ఏంటి? బలిని తీసుకొచ్చి ఇవ్వాలంటే వెళ్ళి అర్పిస్తున్న దిగంబరత్వం కూడా కనిపించడానికి వీల్లేదో చెప్తారు. ఎంత ప్రతిష్టాత్మకంగా దేవుడు అహరోన్ని మోసుకుంటూ వచ్చాడంటే, ఏ విషయంలో కూడా అహరోన్ని ఎంతసేపు ఈ ప్రజలు ప్రతిమను చేయమన్నారు, నేను చేశాను, వీళ్ళు అలా చేయమన్నారు, నేను చేశాను అంటాడు. దేవుడు చెప్తాడు, అయితే రేపు పొద్దున్న అహరోను, మిరియాము, మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ నా సన్నిధానం ఎదుటికి రావాలి, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు తెలుసుకుంటాను. మీరు ఏమని? మోషే నా దైవ సేవకులని తెలుసుకుంటారు. అప్పుడు భయపడతారు వాళ్ళందరూ. వద్దు దేవా, నువ్వు నాతో మాట్లాడద్దు, మాతో మాట్లాడితే మేము చనిపోతాం, మరణం అయిపోతాము. ఈ పని ఎవరిది? మోషే పని. అది మోషే పైన ఎదురు తిరిగారు ఎవరెవరు? అహరోను, మిరియాం. మోషేతోనే మాట్లాడాడు దేవుడు. వేరే అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఏ దేశస్తురాలు పెళ్లి చేసుకున్నాడు? తీయండి. నిర్గమకాండమా? మిద్యాన్. ఎక్కడ ఆయనకి వివాహమైన సంగతి 2వ అధ్యాయంలో ఉందా? రెండవ అధ్యాయము 22 అనుకుంటా. దానికంటే ముందు ఆయన వీళ్ళిద్దరికి మ్యారేజ్. అదే అక్కడ 21లో చూడు. మోషే ఆ మనుషులతో వీళ్ళు ఎవరంటే మిద్యానీయులు. ఈ విషయంలోనే మిరియాము అహరోన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నా సన్నిధానంలో 3 రండి, ఇశ్రాయేలు అందరూ రండి, వచ్చి నేను నా ప్రత్యక్షతను నా దైవ సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, మీరు చూడండి అని చెప్తాడు. అలాంటి మోషేని నిర్ణయించుకునే దేవుడు ఈ కట్టడలను, న్యాయ విధులన్నింటినీ తెలియజేస్తాడు. ఎవడైనా కానీ తన సొమ్ములో నుంచి, యెహోవా సొమ్ములో నుంచి, దేవుడిచ్చిన ధనంలోంచి ఎంత తీసుకొని రావాలి? దశంభాగం తీసుకొని రావాలి. దశంభాగం తీసుకొని రానివాడు ఎవడు? దొంగ. చెప్పండి ఈ మాట. దశంభాగం తీసుకొచ్చిన వాడు చెప్పండి. దశంభాగం తీసుకొచ్చిన వాడు యెహోవా సొమ్ము తెచ్చాడు. ఇంత మెల్లగా చెప్తున్నారు, ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదా? ఎవరు వింటున్నారా లేదా? వింటున్నారా లేదా? దశంభాగం తెచ్చినవాడు యెహోవా సొమ్ము తెచ్చినాడు.
తేనివాడు దొంగ. ఇట్లా పెట్టండి ఒకసారి. దశభాగం తేనివాడు దొంగ. మీరు ఎప్పుడు అప్రమాణికులు అవుతారో నేను చెప్తాను. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తారా? చెప్తారా? కూర్చోబెట్టి ఏం చెప్తారు? సమయంలో, బలంలో, నువ్వు సంపాదించిన సంపాదనలో ఏం తేవాలి? 10వ భాగం తెచ్చి అప్పుడు పెళ్ళికి సర్టిఫికేట్ కావాలి కదా, అన్నిటికీ తలకాయ ఊపుతారు. పెళ్ళికి సర్టిఫికేట్ కావాలి కదా, బాప్టిజం సర్టిఫికేట్, అన్నిటికీ తలకాయ ఊపుతారు. ఎందుకు? దశభాగం ఇస్తాం, చర్చికి వస్తాం, సాటర్డే వస్తాం, సండే వస్తాం, మండే వస్తాం. ఎన్ని రోజులు చెప్పినా వస్తారు. ఎందుకు? సర్టిఫికేట్ కావాలి కదా, లేకపోతే పెళ్ళి చేయరు. పెళ్ళి కోసం అన్నీ ఒప్పుకుంటారు. అసలు నిజంగా నిన్న చెప్పారు పాస్టర్ గారు, ఎవడైతే నిజంగా బైబిల్ చదువుతాడో అక్కడికి జరుగుతుంది. ఇన్ని రోజుల నుంచి అక్కడ ఏం జరగలేదు, ఈరోజే జరుగుతుందంటే లేదు. ఇన్ని రోజుల నుంచి అక్కడ ఏం జరగలేదు. వచ్చే బిడ్డుదా, అది నీ ప్లేస్ కాదా, వచ్చేయమ్మా. ఇంకెవరున్నారు అక్కడ? అయ్యి బాబు, పెద్ద సమూహమే ఉంది అక్కడ. దా మీ అందరికి వెళ్ళు, బిడ్డుదా, వచ్చి ఇంకెవరు కనపడుతున్నారు. నీవంటే నాకు ఇష్టం, దా వచ్చి వద్దు తీసి ఇంకా బిడ్డు వెళ్ళిపోవాలి అక్కడికి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. సరే సిగ్గుపడుతున్నాను. ఎక్కడికి ఆగింది? వివాహం జరుగుతుంది. సరే, 1 కొరింథీ 2 కొరింథీ 9:7. చాలు ఇచ్చిన వారిని ప్రేమించును. అంతేనా? అది చదివేశారా? ఉత్సాహంగా ఇచ్చిన వారిని ప్రేమించును. ముందు చూడండి, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ముందు మాట ఎలా ఉందంటే, ఇస్తే ఇవ్వండి కానీ సనుకోకుండా ఇవ్వండి. కానీ ఎవరైతే ఇస్తారో వారి దేవుడు ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడు? ముందు మాట ఏంటంటే ఇవ్వండి. ఇవ్వకపోతే ఇవ్వకపోండి. సనగకుండా ఇవ్వాలి. సనగకుండా, అయిష్టంగా ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు. ఇష్టపూర్వకంగానే దేవుడికి సమర్పణ అనుగ్రహించాలి. సమర్పణ దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. మీకేం కోపంగా ఉందా ఈ విషయాలన్నీ? లేదా అంటే మీరు అందరూ ఇస్తున్నట్టే, వెరీ గుడ్. అవును కదా, కోపంగా లేదా ఎవరికి? తలకాయ ఇవ్వండి. అందరు ఇస్తున్నారు అయితే వెరీ గుడ్. మీరు ఒకరా కోపంగా ఉందా? మీరు ఊపేదాన్ని నిజమాట. కోపంగా ఉందా అంటే మీరందరూ దశభాగం ఇస్తున్నట్టే, వెరీ గుడ్. అయితే ఇచ్చేవాడు ఏం చేయాలంట? సనగొద్దు, విసగొద్దు, దేవుడికి ఉత్సాహంగా ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించిన వాడిని ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తారు. నిన్న చెప్పాను, మనల్ని ఆస్తికర్తలుగా చేసేవాడికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పని అవ్వాలనుకోండి, ఏం చేస్తారు? ఇస్తారా లేదా? లంచం ఇస్తారా లేదా? ఇవ్వడం కరెక్టా? కానీ మనకి పని జరగాల. 9 అయిపోతాం, అడుగు 10,000 రూపాయలు పడేది అయిపోయింది. పని జరుగుతుందని మనం లంచం ఇస్తాం. వాడిని ప్రోత్సహించి పాపం జరిగించేది ఎవరు? పురుషుడు పాపం చేస్తున్నాడంటే కారకురాలు ఎవరు? ఖచ్చితంగా పురుషుడు పాపంలో పడుతున్నాడు, మగవాడు పాపంలో పడుతున్నాడు అంటే భద్రపరచుకోవాల్సింది ఎవరు? దేవుడు ఏమన్నాడు? తగుమాత్రం వస్త్రములు కాక చిన్న వస్త్రాలు కాదు, మొత్తం దుప్పటి కప్పుకొని రావాలా. నిజం మొత్తం మీరు కవర్ చేసుకునే రావాలా. ఏమాత్రం వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది చెప్పనివ్వండి. ఇది పురుషుడు పాపం చేస్తున్నారంటే కారకురాలు ఎవరు?
ఖచ్చితంగా స్త్రీ. అలాగని మొత్తం స్త్రీల మీద పెట్టడానికి వీల్లేదు, వీడి మనసును బట్టి కూడా ఉంటుంది. అయ్యా బాబు పాపం చేయకయ్యా, నీ పుస్తకం చదవడానికి ఒక ఆంటీ రెడీగా ఉంది. నిజంగా చిన్న తప్పు చేస్తే చాలు చదవడానికి రెడీగా ఉన్నారు. ఇంకెంతే, ఎంతసేపు ఈ చెవి 1000 అదేమంటారు రేడియేషన్కి వెళ్ళిపోద్ది చెవి. ఎందుకు? ఇంకెంతసేపు ఇంకా అంతే, అక్కాయ అక్కాయ అక్కాయ, చెల్లై చెల్లై చెల్లై. అక్కడ అట్ట చేసినా తిట్టు చేసినా నీ ఇంట్లో చూసుకో, వెనకాల తిరిగి ఒకసారి నీ పిల్లగాడు ఏం చేస్తాను. దేవుణ్ణి ఎలా ప్రేమిద్దాము, దేవుడికి ఉత్సాహంగా ఎలా ఇద్దాము, దేవుడి మాట ఎలా విందాము. 7వ సంవత్సరంలో దేవుడు సమకూర్చుకోవద్దు అన్నాడు కదా, అది ఎలా చేద్దాం. ఇది ఏం లేదు ఇంకా. అక్కయ్య పిల్లోడు అంటే చూసుకోయాక నీ పిల్ల ఏం చేస్తుందా, జాగ్రత్త జాగ్రత్త. వేలు పెట్టి చూపించాలనుకుంటే ఎన్ని నీ వైపు తిరుగుతాయి? 4 కాదు 3. ఇట్లాంటి ఎన్ని తిరిగాయి? 1 ఎక్కువ 3 ఎక్కువ. ఒక్కరు ఏదైతే చూపిస్తున్నారు, 3 చూపిస్తారు, నేను 4 చూపిస్తారు, 10 మంది చూపిస్తారు. కొడతాడు దేవుడు. ఎప్పుడు కొడతాడు? ఎప్పుడప్పుడు కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. ఎప్పుడు కొడతాడంటే దొంగలైతే కొడతాడు. ఆర్థికంగా అమ్మ నాకు అనిపిస్తుంది ఇలాగ 10,000 వచ్చినాయి అనుకోండి, 1000 రూపాయలు ఇచ్చేస్తారు. 20 వస్తే 2 ఇచ్చేస్తారు. 30, 3, 4, 44, 50 నుంచి డౌట్ వచ్చేది. ఒక డౌట్, ఎందుకు ఇవ్వాలి, ఇంతెందుకు ఇవ్వాలి. దాదాపు దేవుడు మెల్లగా 60, 70, 80, 90, 100కి వెళ్ళిపోతుంది. 1,00,000 జీతం వచ్చినాక 10,000 నెలకి ఇవ్వాలంటే కష్టతరమైన విషయం. నిర్ణయించుకోండి, ఖచ్చితంగా నాకు ఎంత వస్తే అంత ఇస్తాను అనుకోండి, మీకు 1,00,000 అవ్వచ్చు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? గూగుల్ ఆఫీస్ నుంచి మీ పిల్లలు చాలా బాగా ఈ చిన్నపిల్లలందరూ చదువుకున్నారు అనుకోండి, గూగుల్ ఆఫీస్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి, మీ పిల్లాడే నాకు కావాలి అని ఆఫీసులో వస్తారండి బాబు. ప్లేస్మెంట్ అంటే అదే, వాడే నాకు కావాలి, పలానా సుహాస్ పలానా ఈ గీతలపై నాకు కావాలి, వాళ్ళే నాకు కావాలి అని వాళ్ళు కోరుకొని నెలకి 1,50,000 ఇస్తే అప్పుడు ముందు దేవుడు జాబ్ వచ్చి 10,000 జీతం వస్తే 1,000 రూపాయలు నీకు ఇస్తాను, నా కుమారుడికి జాబ్ ఇవ్వమంటారు. 1,00,000 రూపాయలు రాగానే ఏమంటారు? ఇంకా అప్పుడు ఇవ్వరు. ఇంకా ఎందుకు? 10,000 అమ్మయ్యా, 10,000తో ఒక చిట్టి వేసి పాడి లేపి స్తుతించి కొనియాడి ఎన్నెన్నో చేసుకుంటాం. కానీ ఉత్సాహంగా దేవుడికి మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనస్సులో చిన్నగా సూదితో పేపర్ మీద అలా గుచ్చితే చిన్న హోలు, కంటికి కనిపించేంత హోల్ పడుతుంది. అంత అనుమానం కలిగిన కానీ ఇచ్చేటప్పుడు అంత అనుమానం కలిగిన వ్యర్థం, వేస్ట్. 1,00,000 రూపాయలు కానుక పెట్టిలో వేసిన వేస్ట్, 2 లక్షలు వేసిన వేస్ట్. ఆ విధవరాలు ఎంత వేసింది కానుక పెట్టిలో? 2 కాసులు. అది ఇత్తడవా, కాపర్, రాగి కాకంట. అందరూ అక్కడికి వచ్చిన ధనవంతులు అందరూ బంగారపు నాణ్యాలు వేస్తే ఆవిడ మాత్రం రాగి నాణ్యాలు 2 వేసింది. రాగి నాణ్యాలు ఆ రోజుల్లో ఎన్నికకు లేనివి. ఈరోజు మనం వేస్ట్ ఎంత? ఆటో నడుస్తుందా? పోయిందా? 1 రూపీ నడుస్తుందా? 1 రూపీ వేసామనుకోండి లీస్ట్, అదే 1 రూపీ వేసామనుకోండి వాడు లీస్ట్. ఇదే రోజు 2,000 వేసారనుకోండి వాడు హైయెస్ట్. వాడు ఏమనుకుంటాడు మనసులో? గర్విస్తాడేమో, నేను వేస్తాను, నా వలన ఈ సంఘం నడుస్తుంది, నా వల్ల ఫ్యాన్లు నడుస్తున్నాయి, నా వల్ల సేవకుడు నడుస్తున్నాడు అని ఆలోచిస్తాడు. కానీ 1 రూపీ వేసేవాడు ఏమనుకుంటాడు? అయ్యో వేయలేకపోతున్నాను, కానీ నా దగ్గర ఉంది ఒకటే, ఉంచుకొని వేయడం కాదు. కానీ ఉన్నదంతా 2 కాసులు వేసేసినాక దేవుడు ఏం చేశాడు? ఈమె నిజంగా దేవుడికి కానుకించిన దేవుడు అక్కడ సర్టిఫై చేస్తాడు. దేవుడు సర్టిఫై చేస్తాడు. ఇంకొకటి దినవృత్తాంతంలో ద్వితీయోపదేశకాండం సనుక్కొనక ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. లెంతీగా ఉంటుంది వాక్యం, వినాలి తప్పదు. ప్రేమింపవలెను. ఏంటి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమింపులని. ఆ 2 మాటలు చూద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. ముందు ఏంటి?
ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. రెండవదిగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవునికి ఇవ్వాలి. అంటే సంపూర్ణ, ఇందాక చెప్పాను కదా, ఒక చిన్న అనుమానం కలిగిన కానీ వ్యర్థం. అది ఎందుకు పనికిరంది. దానిపైన 3-4 చదవండి ఒకసారి. పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, వాటన్నిటిని ఏం చేయాలి? విని అనుసరించి నడుచుకోవాలి. ఏం చేయాలి? విని అనుసరించి నడుచుకోవాలి. విన్నంతసేపు చాలా బాగుంటుంది. ఏంటి? వినడానికి మాటలు. తర్వాత జ్ఞాపకం ఉంటాయి. అసలు నెమరు వేస్తారా? పశువులు ఏం చేస్తాయి? తిన్న ఆహారాన్ని నెమరు వేస్తేనే బలం. అలాగే ఉందనుకోండి, అజీర్తి అవుతుంది, అనారోగ్యం అవుతుంది. అది మళ్ళీ వెనకకు తీసుకొని ప్రశాంతంగా కూర్చొని నెమరు వేస్తుంది. నెమరు వేసే టైం ఉందా? అసలు ఆహారం తీసుకునే టైం ఉందా మీకంటే? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. జీవితంలో సగభాగం తినడానికి ఆ తిండి కాదు, ఆత్మీయమైన ఆహారం తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకుంటే నెమరు వేస్తున్నారా? నెమరు వేయకపోతే ఏమవుతుంది? నెమరు వేయడం అంటే ధ్యానించడం, తినడం అంటే వాక్యం చదవడం. వాక్యం చదువుతున్నారా? చదివిస్తున్నారా? మీ పిల్లలతో వచ్చి రాని తెలుగులో చదివిస్తున్నారా? కంటత వాక్యం చెప్పారు సరిగ్గా ఈరోజు? వెరీ గుడ్. ఎవరు చెప్పలేదు? చెప్పండి ఒకడైనా. సరే, ఎనీవే మీరేం చేయాలంటే ఆత్మీయమైన ఆహారాన్ని భుజించాలి, నెమరు వేయాలి. నేను ఇందాక చెప్పినట్టు ఎవడైతే ప్రార్థన చేస్తాడో, ఎవడైతే బైబిల్ సరిగ్గా చదువుతాడో, సరిగ్గా ఎవరు చదువుతాడో, సరిగ్గా ప్రార్థన చేస్తాడో, వాడికి దశభాగం ఇవ్వాలని చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకు? వాడికి తెలుసు కదా. జ్ఞానం గలవాడికి ఎలా చెప్తాం? ఇగో తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసిన వాడికి చెప్పవచ్చు, నటించే వాడికి ఏం చెప్పాలి? తెలుసా? అందరికీ తెలుసా? ఏం తెలుసు? విని అనుసరించి నడవాలి. ఏంటి అంటే యెహోవా సొమ్ము యెహోవాకి ఇవ్వాలని వినాలి, దశభాగం ఇవ్వాలి, దేవుడిని అనుసరించాలి, దేవుడి మార్గంలో నడవాలి. ఈ 3 విషయాలు తెలిసిన వాడికి ఎలా చెప్పాలి? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ధనం నీ దగ్గరే ఉంచుకో. ఆయన ఆస్తి లేనివాడా, బీదవాడా, దరిద్రుడా, వీరుడా అని ఎవరు? ఈ మనుషులు సృష్టించుకున్న ఈ నాణ్యాలు, డబ్బులు, ఇవన్నీ వ్యర్థమైనవి. జ్ఞానం ఇచ్చింది ఎవరు? అలా చెయ్యాలని బెసలేలుకి ఏం చేశాడు దేవుడు? జ్ఞానాత్మతో వివేచన జ్ఞానాత్మను ఇచ్చి మందిరాన్ని ఎలా నిర్మించాలో. బెసలేలు ఎవరు అసలు? ఎవరు బెసలేలు? ఎవరు చదివేటో చెప్పండి. ఎవరండి బెసలేలు? ఎవరు? చెప్తాను బెసలేలు గురించి నెక్స్ట్ చెప్తాను. ఎవరైతే చూడొద్దు. వచ్చే వారం బెసలేలు మా తమ్ముడు మా అక్క అని చెప్పండి. ఎవరు? నేను చెప్పేది నా అంత ఎక్కువ చెప్పలేదు కాబట్టి. రైట్. ఎనీవే ఏం చెప్తున్నాను? విని అనుసరించి నడుచుకోవాలి. అయితే విని అనుసరించి నడుచుకున్న ఒక వ్యక్తి ఎవరంటే, మొదటి సమూయేలు అయిపోయింది, లాస్ట్ క్లోజ్. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22. అదే మాట వింటుంది శ్రేష్టం. దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తాడు. ఏంటంటే మాట చెప్పాడు. 10 దశభాగము వేసేయాలి, దశభాగం ఇచ్చేసేయాలి, నాకు ఇచ్చేసేయాలి, నా సొమ్ము నాకు ఇవ్వాలి, యెహోవా సొమ్ము యెహోవాకి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకడు ఆజ్ఞ గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించినా లేదు. నీ కానుకల వల్ల దేవుడు సంతోషిస్తాడా? నీవిచ్చే అర్పణల వల్ల దేవుడు సంతోషిస్తాడా?
కుంటిది ఇస్తావా దేవుడికి? లేవికాండం 23వ అధ్యాయం అక్కడ ఉంటుంది. 22వ అధ్యాయము చదవండి, రిఫరెన్స్ చదివేస్తే క్లోజ్ చేస్తాను. లేవికాండం 22 రైట్. ఇలాంటిది ఇద్దాం అనుకుంటున్నావా దేవుడికి? పనికిరాని దేవుడికి ఇద్దాం అనుకుంటున్నావా? వ్యర్థమైంది. నీకు వచ్చే దశభాగంలోంచి ఎంత తీయాలో దేవుడికి తెలియదా? ఆయన మ్యాథ్స్ రాదనుకుంటున్నావా? లెక్కలు రాదనుకుంటున్నావా ఆయనకి? జ్ఞానంగా చెప్పారు. ఈ నోట్స్ ఈ పేపర్ తయారు చేయాలని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఒక సబ్జెక్ట్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ భాషను కనిపెట్టింది ఆయన, తెలుగు సబ్జెక్ట్ కనిపెట్టింది ఆయన, మ్యాథ్స్ సబ్జెక్ట్ కనిపెట్టింది ఆయన. కనిపెట్టినోడికి జ్ఞానం ఉండదా? లెక్కలు రావా ఆయనకి? ఆయన మళ్ళా చిన్నదానికి 2 2 ఎంత అంటే క్యాలిక్యులేటర్ తెచ్చారు. వెంటనే ఏం చదువుతున్నారా అంటే 6th క్లాస్, టేబుల్స్ రావు. ఏం చేశారు వీళ్ళంటే? కరోనా బ్యాచ్ కాదు, సమ్మర్ అంతా ఏం చేశారా మీరంటే ఏం చేశారు? ఆట ఆట ఆట, పాట 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 తీసి నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తావో అది చదివించాలని జ్ఞానం లేదు. నీకే లేకపోతే వారికి ఎలా వస్తుంది? నా ప్రశ్న. తల్లిదండ్రులకి లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? చూడండి, గమనించండి. మీరు ప్రభు ఎదుట ప్రవర్తిస్తున్న ప్రవర్తన లేక సేవకులకు చూపిస్తున్న విధేయత కానీ ప్రవర్తన కానీ ఎవరు చూస్తున్నారు? నేను చూడలేదు. నీ పక్కన ఉన్న వాళ్ళు చూడలేదు. మీ ఇంట్లో ఎవరు ఉంటారు? పిల్లలు చూస్తున్నారు. వాడు కూడా అలాగే అనుకుంటాడు. చిన్న వీడియో క్లిప్ ఎట్లా అంటే, ఒక పిల్లవాడు ఇంట్లో కూర్చుంటారు. అది అవుట్ ఆఫ్ కంట్రీస్లో స్లేవ్స్ వెళ్తారు, బానిసలుగా తీసుకువెళ్తారు. దుబాయ్, ఇరాక్ కంట్రీస్లో వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. అయితే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఆ వంట చేసే అమ్మాయి తీసుకొచ్చి గబుక్కున అన్నం పడేస్తుంది. ఆ వంటకాన్ని ఏదో పడేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఏం చేశారంటే వేసి ఒక్కటి కొట్టారు. ఒక చిన్న అమ్మాయి, ఇంత అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయి చంప మీద కొట్టారు. చంప మీద కొడితే అక్కడ చిన్న బాబు, మేబీ సాత్విక్, సుహాస్ అంత ఉండొచ్చు. ఆ బాబు చూశాడు. ఆ బాబు చూసి ఓకే పడేస్తే ఏం చేయాలి? చంప మీద కొట్టాలని వాడు ఆలోచించుకుంటాడు, ఊహించుకుంటాడు. స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళి లంచ్ చేయడానికి కూర్చుంటారు వాళ్ళందరూ. కూర్చుంటే ఒక చిన్న అమ్మాయి, వాడితో సమానంగా ఉండే అమ్మాయి, క్లాస్ అమ్మాయి పడేసింది. వాడి బుక్స్ పైన వాడి పైన ఇలా పడిపోయింది. వెంటనే ఏం చేశాడు? చంప మీద కొట్టాడు. ఎవరు చూస్తున్నారు నీ ఇంట్లో? నువ్వు దేవుని ఎదుట ప్రవర్తిస్తున్న ప్రవర్తన తీరు ఎవరు చూస్తున్నారు? దరిద్రుల దుర్మార్గుడు కూడా. ఏం నేర్పిస్తున్నారో పిల్లలకి? ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేశావా? ఏ రోజైనా బైబిల్ చదవడం చూశారా నీ పిల్లోడు? చిన్న పిల్లలు మీ ఇంట్లో ఒకరు చూశారా? లేదు. ఇంకా ఎంత వయసు వచ్చినా వ్యర్థంగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటే వాడు ఏమనుకుంటాడు? ఓహో, సొసైటీలో గౌరవప్రదంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ప్యాషన్. యూత్ అందరి ప్యాషన్ ఏంటి? మందు తాగాల. ఏంటి? మద్యం సేవించడం ప్యాషన్. అవునా? జనవరి 1 డిసెంబర్ 31కి ఆడెందుకు వస్తారు తెలియదు. ఇట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటారు, తాగుతారు, అరుస్తారు. అంటే ఏంటి? ఎవరిని చూసి నేర్చుకున్నారు వాళ్ళు? ఎవరు చూసి నేర్చుకున్నారు? ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కదా. అప్పుడు కొట్టలేదు నువ్వు. ఎప్పుడు కొట్టావు? వేరే తప్పు చేస్తే కొట్టావు కాబట్టి ఈడు కూడా వేరే తప్పు చేస్తే కొట్టాడు. అప్పుడే అదే క్షణంలో పర్లేదమ్మా ఏం కాదు అని వాళ్ళే క్లీన్ చేసి సహకరించి అమ్మాయిని ఓదార్స్తే వీడు ఏం చేస్తాడు అక్కడ? నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన దేవుడి పట్ల వ్యతిరేకంగా ఉందనుకోండి, వీడు కూడా వ్యతిరేకస్తులు అవుతాడు. దేవుడు ఏం చేస్తాడు? నడ్డి మీద కొడతాడు. ఏం చేస్తాడు? కొడతాడు. నడుము మీద ఒక దెబ్బ వేసాడు అనుకోండి, ఏమవుతాం? చచ్చూరుకుంటాం, కింద పడతాం, ఇంకేం అవ్వము. ఆమేన్. అది ఏమన్నారు మీరు? ఏమన్నారు? ఆమేన్. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య
సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములకై ఆసీనుడా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండి ఆ సత్య సంపూర్ణుడు మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కొట్టు బోధించి చీకటిని వెలిగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండి కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములకై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములకై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే ఇశ్రాయేలు స్తోత్రములకై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే ఇశ్రాయేలు స్తోత్రములకై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. కొత్తగా ఉందండి ఇద్దరికి, కొత్తగా ఉందండి ఇద్దరికి. మొన్నే నేర్పించాను నేను మ్యూజిక్ మాట్లాడి ఇద్దరితో మాట్లాడుతున్నారు. కొత్తగా ఉందా కదా? చెప్పట్లు ఎప్పుడు కొట్టలేదు కదా? మొన్నే నేర్పించింది మా పిల్లలకి, ఈ పిల్లలకి. నిజంగా నువ్వు అనుకోవచ్చు అదేంటి ఇంతకాలం నుంచి ఆరాధనలు జరుగుతున్నాయి, ఇంతకాలం నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇంతకాలం నుంచి పాటలు పాడుతున్నారు, మరి ఎప్పుడు చెప్పట్లు కొట్టలేదంటే కొట్టరు. మా వాళ్ళకి కింద ఒక సపోర్ట్, దాని కింద ఒక సపోర్ట్, అలాగ ఎదురు సపోర్ట్ కొడతారు. నా విల్ చేంజ్ ఫ్రమ్ నౌ రైట్. ఎందుకు 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 ఆజ్ఞ వినడం శ్రేష్టమైనదంటే, ఎందుకు శ్రేష్టమైనదంటే దేవుడు చెప్పాడు, ఒకడు మాట వినుట గైకొనుట కంటే దహన బలులు అర్పించు శ్రేష్టం అంటే దేవుడు కాదని చెప్తాడు. ఏంటి శ్రేష్టమైనది? వినాలి, వినాలి, అందరు చెప్పండి వినాలి, అనుసరించాలి. పిల్లలు చెప్పండి వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. మళ్ళీ వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. అది ఇంత ఉత్సాహంగా పిల్లలు ఉన్నాం, అంత ఉత్సాహంగా పెద్దవాళ్ళు ఉండరు. ఎందుకుండరు పెద్దవాళ్ళు? మొన్న చెప్పాను, మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు ప్రైజ్లో ఎందుకు చెప్పలేరు అంటే, చెప్పానా? చెప్పలేదా? చెప్పాను. స్టిల్ గుర్తుందా మీకు? వెరీ గుడ్. అంటే మీరు వినట్లేదా? ఎందుకు మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ప్రైజ్లో చెప్పలేము, లేక వందనాలు చెప్పలేమంటే, ముగ్గురు ఉన్నారు అనుకోండి ఎక్కడైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఎవరెవరు చేయగలుగుతారు నాతో పాటు? ఎవరెవరు ఉంటారు పిల్లలు? మహేష్, రాజా. ఓకే, మీరే చేయగలుగుతారు. ఇంకెవరైతే? మహేష్, నేను, రాజు ముగ్గురు ఉన్నాం అనుకోండి. నేనేం చేస్తానంటే, రాజు వెళ్ళిపోగానే రాజు తిడతాను మహేష్ దగ్గర. ఏంటంటే, ఇప్పుడు అలా చేసాడు, ఇలా చేసాడు, అలా చేసాడు, ఇలా చేసాడు, ఇలా చేసాడు, అలా చేసాడు అని చెప్తాను. వీడు వెంటనే వచ్చాడు అనుకోండి, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పాడు అనుకోండి, మహేష్ అక్కడే ఉంటాడు. నేను ప్రైజ్ లార్డ్ చెప్పగలనా? వందనాలు సహోదరుడు అని సంబోధించగలనా నేను? ఎందుకు? ఆల్రెడీ అక్కడ ఉంది కదా. అది వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, మహేష్ వెళ్ళిపోతే రాజుకి చెప్తాను, మహేష్
అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్తే మళ్ళీ మహేష్ వచ్చాడు. వందనాలు చెప్పగలను నేను, ఇదే ప్రాబ్లం, సమస్య ఇది. నోరు జారే తత్వం, నోరు జారే తత్వం, సరైన స్థిరమైన మనసులు ఉండవు. ఎట్లా అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా, ఖచ్చితత్వమైన మనసు ఉండాలి. ఎట్లా అంటే ఏమన్నా చేసుకొని, ఏమన్నా జరగని, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎక్కడో ఊర్లో అలాగే జరుగుతుంది. ఎక్కడెక్కడో గాలి వచ్చింది అనుకోండి, ముందు ఏం చేయాలి? గాలి వస్తుంటే ఏం చేస్తారు ఊర్లో? ఏం చేస్తారు మీకు తెలీదా? పెద్ద గాలి వస్తుంది అనుకోండి, ఇప్పుడంటే లేదు, పూర్వకాలంలో ఏం చేస్తారు? వెంటనే పోయి ఆర్పేసుకుంటారు. అవునా? ఇక్కడెక్కడో గాలి చెప్పింది అనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? పోయి ఆర్పేసుకుంటారు. అవసరమా? మీరు అంటే జాగ్రత్త పడడంలో ప్రమాదం ఏం లేదు, కానీ ఎందుకు చెప్పాను? దాని ముందు ఏం చెప్పాను? చెప్పరా? విన్నావా? ఎంత టైం అయిపోయింది అనుకుంటున్నావా? చెప్పాను ఈరోజు ఎక్కువసేపు ఉంటుందని. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసుకొని వచ్చాను, కానీ ఎండింగ్ చేసుకోవడం రాలేదు. అందుకని ఈరోజు ఎప్పుడైనా మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. వినండి, ఏం పర్వాలేదు. ఎందుకు ఈ విషయంలో అసలు పాస్టర్ గారు చెప్తే భలే ఉండేది. అసలు పాస్టర్ గారు చెప్తే అవునా అవును, నిజంగానే ఆయన చెప్తే గుచ్చినట్టు ఉండేది. అప్పుడు గుచ్చుకొని ఏం చేస్తారు? పాస్టర్ గారి సైడ్ చూడరు, ఇంకా ఇటు మొఖం లేకపోతే ఇటు. ఎందుకు? గద్దిస్తాడు కాబట్టి. నేను గద్దించలేను. గద్దించాలంటే అప్పుడు మీరు అంటారు, చిన్నోడు కదా. అయ్యా, ఏం రోజు చిన్నోడు? అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నోడు అన్నారు, చిన్నోడు కదా, పాటలు పాడడం రావట్లేదు, వాక్యం చెప్పడం రావట్లేదు. అయితే అధ్యక్ష పదవి నేను ఆశిస్తున్నట్లయితే 1 తిమోతి చదువు. 1 తిమోతి మొత్తం చదివేసిరా, ఆ తర్వాత ఇంకొకసారి నువ్వు అడగవు. ఇంకెప్పటికీ నీ జీవితంలో ఇంకెప్పటికీ నువ్వు అడగవు. ఇంకా నేను పాట పాడతాను, నేను ఆరాధన చేస్తాను, నేను కానుకలు పడతాను. కానుకలు పడతారు కానీ కాంప్లికేటెడ్. ఏదో ప్రోగ్రామ్ జరిగిందనుకోండి, కొంతమంది ఆర్గనైజర్స్ ఉంటారు, ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేస్తారు, ప్రోగ్రామ్ అంతా విధి విధానాలు అన్నీ చేస్తాడు. కానీ ఏదైనా తక్కువైంది అనుకోండి, వాడు కాంట్రిబ్యూట్ చేస్తాడు. అక్కడ మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారండి, ఏదైనా ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అన్నీ నడిపిస్తారు. ఎప్పుడు నడిపిస్తారు? అందరూ డబ్బులు ఇచ్చేస్తే ఒక ప్రోగ్రామ్ నడిపించేస్తారు. కానీ అక్కడ తక్కువ డబ్బులు ఇస్తారా డబ్బులు? అస్సలు ఇవ్వరు. మళ్ళీ ఏం చేయాలి? అందరికి ఒకేయాలి. ఇలా జరుగుతుంది. ఇలాంటి వాటి విషయంలో మాత్రం ముందుంటారు. కానీ ఏం కావాలి? టాలెంట్స్ చూపించుకోవడానిక మందిరము? నేను పాటకు ముందు పాడతాను, స్టైల్ కాదు, పాట పాడతాను, దాన్ని సాకి అంటాం. అది నాకు శృతి కాదు, సాకి అంటారు దాన్ని. అది ఎందుకు నేను పాడతానంటే, దీన్ని హైలో ఎత్తుకోగలను లేదో నేను ముందు సరి చూసుకుంటాను. అలా కాకపోతే నేను ఇంకో స్కేల్ మార్చుకుంటాను. ఉన్న 24 స్కేల్లో ఏదో ఒక స్కేల్, ఏదో ఒక శృతిలోకి నేను మార్చుకుంటాను. అంతేగాని పాడేది స్టైల్ కాదు. టాలెంట్ చూపించుకోవడానికి మందిరం కాదు, ఆయన ప్రత్యక్షతను అనుభవించడానికి ఇక్కడ మందిరంలోకి వస్తాం. అవునా? టాలెంట్స్ చూపించుకోవడానికి వస్తారు ఇక్కడికి. నాకెంత బలం ఉందో, నేను ఎంత పాడగలను, నేను ఎంత ఇవ్వగలను అంట. నేను ఎంత ఇవ్వగలను అన్నప్పుడు చేతులు ముడుచుకొని నీవు వారికి 4 హ్యాండ్స్ వేసుకోమన్నాం అనుకోండి, ఇలా వేసుకోవట్లేదు. నీవుని 4 యువర్ హ్యాండ్స్ అనగానే కిందకి ఇలా అంటాడు. చెప్పాను, ఎవరు క్రీస్తువులే నడుస్తారయ్యా అంటే ఎవరు? అన్ని చేతులు వేస్తాయి. క్రీస్తువులే శ్రమలు ఎవరైనా పొందుతారంటే నీవు అలాగా కింద చేతులు దిగిపోతాయి. ముందుండి అన్ని నడిపిస్తారా, పాటలు పాడతారా అంటే వేస్తుంది. దేవునికి ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలంటే నేను ఆస్తికర్తగా చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన దానికి ఇచ్చేయి. నువ్వేమైనా కష్టపడి పిల్లల్ని గర్భంలో వేసుకున్నావా? నువ్వు ఒక మనిషిని సృష్టించలేడు. మనిషి ఏదైనా సృష్టించగలరు. కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చినాయి, మరణాంతకరమైన రోగానికి మందులు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి. కానీ మనిషి సృష్టించాలంటే రోగం సృష్టిస్తారు. అవునా? మరి తల్లి గర్భంలో ఎలా వేసాడు దేవుడు మనల్ని?
ఎలా ఇంత మనిషిని తల్లి గర్భంలో ఎలా ప్రవేశింపజేయగలిగాడు ఆయన? ఎంత ఆశ్చర్యకరుడు! ఎవరు చేశారు? ఎవరు ప్రవేశింపజేశారు? తల్లి గర్భంలోకి ఎవరు ప్రవేశింపజేశారు? ఎవరిది అది? ఎవరికి ఇవ్వాలి? అది నీ ప్రథమ ఫలము. కుమార్తె కానీ కుమారుడు కానీ ఎవరికి ఇవ్వాలి? ఇచ్చేయాలంతే, ఖచ్చితంగా ఇచ్చేయాలంతే. దీంట్లో మొహమాటం లేదు. క్రైస్తవుడు అనేవాడు తన ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వాల్సిందే. తన కుమార్తెను కానీ కుమారుడు కానీ దేవుడికి ఇవ్వాల్సిందే. ముస్లిమ్స్ చెప్తారు. నేను ఒకసారి మనం విన్నాను, నువ్వెందుకు విన్నావంటే నేను ఏంటన్నా వినాల్సి వచ్చింది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇమాం చెప్తున్నాడు, నీ పిల్లవాడు ఉన్నత చదువు చదివితే చదువునివ్వు, నీ పిల్లవాడు పెద్ద ఉద్యోగాలు చేయనివ్వు, ఏమన్నా చేయని, బిజినెస్ చేస్తే బిజినెస్ చేయని, ఇంకేదైనా చేయని, బాటిల్తో ఆడుకుంటే ఆడుకొని. మీరిద్దరు ముసలోళ్ళ ముందుకు జరగండి, లక్కీ సింగర్ కూర్చో, అయిపోయింది. ఇంకా 10 minutes టైం ఇస్తే అయిపోతా, లేదంటే అన్ని చేయండి. మరి ఇంకా గంట సేపు చెప్తా, సరిగ్గా విను. అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, నీ పిల్లోడు ఉన్నతమైన చదువు చదివితే చదవని, ఉద్యోగం చేస్తే చేయని, అయితే కానీ కాబట్టి వాడి చేతిలో మాత్రము ఆ పుస్తకాన్ని మాత్రం పెట్టుమని చెప్తాడు. నీ పిల్లోడు ఏం చేసినా కానీ ఆ వాడి గురించి పని చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాడు. నీ పిల్లోడికి ఎప్పుడైనా చెప్పావనుకో, ఎప్పుడైనా చెప్పావా? చెప్తే మీరు ధన్యులు. నువ్వేమైనా చేయి, జీవితంలో ఏమైనా పాటుపడు, ఏమైనా సంపాదించు, కానీ దేవుడి పని చేయాలని నేర్పిస్తున్నారా? లేదు. చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? మీరే లాగేస్తే, మీరే వెనకాలకు లాగితే వాళ్ళు ఏం చేస్తారు? రేపొద్దున్న ఇక్కడ నేనే ఉన్నాను కదా, వేరేవాడు ఎవడైనా రావచ్చు, ఎవరైనా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరైనా నిలబడవచ్చు. వాడిని తర్వాత మీ తరం వాళ్ళు ఏం చేస్తారు? మీ పిల్లలందరూ లాగేస్తారు. మీరేం చేశారు? ముందు లాగేశారు. కాబట్టి ఒకటే నేర్పించాలి పిల్లలకి, ఏమైనా చేతిలో మాత్రం పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా ఉండాలి. వాడు అప్పుడు చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, వాడికి అప్పుడు తెలుస్తుంది ఏంటి విని అనుసరించి నడుచుకోవాలని అప్పుడు తెలుస్తుంది వాడికి. బైబిల్ చేతిలో ఉంటే వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఎవరి మాట? దేవుడి మాట ఖచ్చితంగా వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలని అప్పుడు తెలుస్తుంది వాడికి. ఇప్పుడు నుంచి నేర్పించండి, కొట్టండి అవసరమైతే, పర్వాలేదు, నో ప్రాబ్లం, బాగా కొట్టండి. వాడు పెద్దయ్యాక చెప్తాడు, అమ్మ కొట్టింది కాబట్టి ఇలా ఉంది, అమ్మ కొట్టింది. ఏమని కొట్టింది? వాడికి తెలుగు రాదన్నా అంటే అవసరం లేదు, అస్సలు ఉపేక్షించే, అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఒక లైన్ చదవాల్సిందే, రోజు ప్రార్థనలో మోకాలు వేయాల్సిందే. పంది మోకాలు వేసినట్టు మోకాలు వేయడం కాదు, నిలువుగా మోకాలు వేసి వాడికి ఆ మోకాలు మంట పుట్టాలి. ఎందుకయ్యా ఇంత చిన్నప్పుడు ఎంత అవసరం అంటే నేను చెప్పానుగా, మంది భోజనంలో నీతో పాటు సమానంగా పెట్టేయాలి కదా, మరి దీంట్లో సమానత్వం వద్దా? దీంట్లో వద్దా? ఉండాలి ఖచ్చితంగా. అయితే దేవుడు తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి ఇచ్చేసాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడు ఎక్కడున్నది? 3:16 అయినా చదవండి. ఆయన అనుగ్రహించాడు. ఎందుకు? అంతే సరిపోతుంది. ఆయన మనకు అనుగ్రహించాడు. శ్రేష్టమైనది మనది కానిది మనకి ఇచ్చాడు. అవునా? మనదా? ఆయనని మనం సృజించామా? దేవుడిని మనం చేసామా? యెహోవా దేవుడిని మనం చేసామా? యేసు ప్రభువుని మనం సృష్టించామా? లేదు. ఆయన సొత్తుని ఆయన మనకి ఇచ్చాడు. ఆయన తన సొంత కుమారుని లోకానికి ఉచితంగా ఇచ్చేసి పాప క్షమాపణ గురించి, రక్షణ గురించి ఇచ్చేశాడు. అయితే మనం ఏం చేస్తామంటే, అక్కాయి నాకు ఆ పుస్తకం కావాలి. ఏ పుస్తకం? వాడు ఏం చేస్తున్నాడు? అదేం చేస్తున్నా కావాలి. ఎందుకు కావాలి? నీకెందుకు కావాలంటే, నేను ఒక ముగ్గురు చెప్తాను, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి. ఇది ఒక టెలికమ్యూనికేషన్ లాగా ఈ సమాజం వార్తలు ముందుకు మోసుకెళ్ళమే సరిపోతుంది. కానీ పిల్లల్ని కూర్చోబెట్టి ఏమన్నా చేయి, కానీ నీ చేతిలో ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. లెంత్ అయిందా? ఎక్కువసేపు అయిపోతుందా వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. అవ్వట్లేదన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి.
గట్టిగా కొట్టు. మీకు ఎన్నిసార్లు ఎందుకు కొడుతున్నారు? ఒకసారి కొట్టేసి కదా మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? హ్యాపీ బర్త్డే పాడుతున్నారు. సరే, ఎనీవే, దేవుడు తన ప్రియకుమారుని లోకానికి ఇచ్చేసాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, దహన బలులు ఉన్నాయా తీసుకొని జేబులో పెట్టుకో, నీ కానుకలు ఉన్నాయా తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకో, ఇంకోటి ఏమని చేసుకో, కానీ దేవుని మాట వినాలి, అనుసరించాలి, నడవాలని దేవుడితో మాట్లాడాలి. ఖచ్చితంగా విని అనుసరించి నడిచేవాడికి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దశభాగం ఇవ్వరా, ప్రార్థన చేయరా, ఉపవాస ప్రార్థన ఉండరా అని అడిగితే అడిగినాక పేర్లు ఇచ్చాను, అడిగినాక వాళ్ళు పేర్లు ఇచ్చాను. అలవాటు చేయలేదా మమ్మీ డాడీ? ప్రార్థించింది కూడా లక్కీ కూడా చేయొచ్చు, పట్టే కూడా చేయొచ్చు, ఉపవాస ప్రార్థన విక్కీ కూడా చేయొచ్చు. చెప్పాను కదా, ఇప్పుడు చేయరు. బంతిలో కూర్చుంటే ఆడికి అమ్మకంటే ఎక్కువ పెట్టాలి, ఆడికి అప్పుడు సమానత్వం లేదా? అప్పుడేమో ఇంకా ఎక్కువ పెట్టాలా? ప్రార్థన చేసేప్పుడేమో చింతలు అమ్మ ఉపవాసం ఉంటే ఏం కాదు. నినివే పట్టణస్థులు మంచి నీళ్ళు కూడా తాగలేదట. పశువుల్ని మృగాలని అన్నిటిని అలాగే ఉంచారు. అలాగే వచ్చి నీటి బొట్టైన కంఠంలో పడలేదు. దేవుడు వెంటనే కరిగిపోయాడు. ఎందుకు? నినివేని ఎందుకు రక్షించాలి దేవుడు? నినివే ఏమైనా దేవుని ఎరిగిన పట్టణమా? నినివే ఏమైనా దేవుని ఎరిగిన పట్టణమా? కాదు. విగ్రహాలను, బహు విగ్రహాలను పెట్టుకొని దేవుడికి అయిష్టంగా ఉన్న కేవలం మూడే దినాల్లో దేవుడు మనసు ప్రిపేస్తున్నాడు. అంత శక్తివంతంగా మనం ఎందుకు చేయలేకపోతామంటే, మధ్యలో ఆకలి అవుతుంది. మనకి ఏమవుతుంది? మధ్యలో ఆకలి అవుతుంది, దాహం అవుతుంది. నేను ఎప్పుడైతే ఉపవాసం ఉంటానో మమ్మీ ఆశ్రమంగా వస్తుంది, కట్ చేసేయమంటావా అంటే, ఏంటి యాపిల్ మ్యాంగో కట్ చేసేయమంటావా, నీకు దయచేసి పెడతాను. మామూలు రోజులు ఎప్పుడు అడగదు. మరి అదే నాకు విచిత్రంగా మొన్న చెప్పాను నేను, ఉపవాసం ఉన్న రోజు అసలు అడగదు, ఏం అడగద్దు. కనీసము పాలు కూడా ఇవ్వమా అని అడగదు. నేను మంచిగా తాగుతాను. మరీ మంచిగా తాగకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది 3 రోజుల తర్వాత. చాలా ఘోరంగా ఉన్నారు. ఎప్పుడైనా 3 రోజులు ఉపవాసం ఉన్నారు ఎవరైనా మీరు? మంచిది, ఉండండి, చాలా మంచిది. ఆరోగ్యమేమైనా పర్లేదు, క్షీణించిన పర్లేదు, దేవుడికి నాకు చాలా చేయాలి. అందులో వచనం ఉంటుంది, ఏమంటే విసుకోవద్దు, ఇంకా చాలాసేపు ఉంటుంది, వినాలి కూర్చొని. ఈరోజు ఎక్కువసేపు ఉంటుంది. ఎక్కడుంది? ఎన్ని బాధలున్నను ఎంత కష్టమొచ్చినా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను యేసు నీ మాట సరయ్యా, నీ చూపు సరయ్యా, నీ తోడు సరయ్యా, నీ నీడ సరయ్యా, నీ మాట సరయ్యా, నీ చూపు సరయ్యా, నీ తోడు సరయ్యా, నీ నీడ సరయ్యా. నీకు ఇలలో ఏదియో ఏదో అసాధ్యమో, నీకు కృపలో నాదేదియో నీ మాట సరయ్యా, నీ మాట సరయ్యా, నీ చూపు సరయ్యా, నీ తోడు సరయ్యా, నీ నీడ సరయ్యా. నీ మాట సరయ్యా, నీ చూపు సరయ్యా, నీ తోడు సరయ్యా, నీ నీడ సరయ్యా. నీ మాట సరయ్యా, నీ నీడ సరయ్యా. ఆఖరిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వచనం.
అది చదివేసి క్లోజ్ చేస్తాను. కాబట్టి ఇశ్రాయేలు ఈ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. రైట్. బహుగా అభివృద్ధి నొందినట్లు, బహుగా అభివృద్ధి నొందినట్లు, బహుగా అభివృద్ధి నొందినట్లు. చెప్పండి, బహుగా అభివృద్ధి నొందినట్లు. గట్టిగా, బహుగా అభివృద్ధి నొందినట్లు నేను వాటిని విని అనుసరించి నడుచుకున్నాను. బస్ ఈ 3 మాటలు నేర్చుకుంటే చాలు. ఆయన మాటలు, ఆజ్ఞలు విని అనుసరించి నడుచుకోవాలి. నీ కానుకలు ప్రాముఖ్యం కాదు. నీవు ఇచ్చే అర్పణలు, నీవు ఇచ్చే బలి అర్పణలు, కుంటిది, గుడ్డిది, గజ్జిది, కురుపుది దేవుడికి ఎందుకు? పనికిరాని దేవుడికి ఎందుకు ఇస్తావు? నీ ధనం కావాలి ఆయనకి. శ్రేష్టమైన నీ దగ్గర నేను చెప్పాను, పిల్లలు ఎంత ప్రేమిస్తారు, అది శ్రేష్టమైనది. వరుడు పిల్లల్ని ఎంత ప్రేమిస్తామని చాలా శ్రేష్టమైన వాడు పిల్లవాడు. అది శ్రేష్టమైనది. అది దేవుడు యువసము, యువకి ఇవ్వాలి. నీ 10 రూపాయలు, నీ 50 రూపాయలు, నీ 100 రూపాయలు ఎవరు అడిగారు? దేవుడు చెప్తున్నాడు, విని అనుసరించి నడుచుకో. నా ఆజ్ఞలు మీరొద్దు. నువ్వు తన బలులను క్రోగును అనిపిస్తే నేను కరిగిపోతానా? మాట వినకుండా నా మాటను పెడచెవిని పెడితే నువ్వు అర్పించే బలు నేను స్వీకరిస్తాను అనుకుంటున్నావా? లేదు. నువ్వు నా మాట విను, నిన్ను దేశంలోనే మహాభివృద్ధిగా, క్షేమాభివృద్ధిగా, అనేక మందికి దీవెనగా నేను మార్చబోతున్నాను. దేవుడు మాట, ఒకటే మాట. యెహోవా సొమ్ము యెహోవాదే. ఉత్సాహంగా సనుక్కొని ఇవ్వదు ఎవరు. ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్నారా అని మిమ్మల్ని అడిగితే రుద్దినట్టుంటారు. అడగట్లేదు. నేను మిమ్మల్ని అడగాలని ఉద్దేశం లేదు. ఎందుకంటే దేవుడు క్షమించాలన్న వ్యక్తిని క్షమించడానికి వదిలిపెట్టాలి. దేవుడు దీవించాలన్న వ్యక్తిని దీవించడానికి వదిలిపెట్టాలి. కాబట్టి ఈ రోజు నుంచి అకౌంట్స్ ఎవరు చూసుకోవాలి? భారం మోసేవాడే చూడాలి. ఎందుకంటే భారం మోసేవాడికే తెలుస్తుంది ఎలా అడ్జస్ట్ చేయాలి, ఎలా దేవునికి ఇవ్వాలి, దశమభాగం ఎలా తీయాలి అని జ్ఞానం లేకపోతే స్త్రీలు నేర్పించాలి. మీ పురుషులకు లేకపోతే స్త్రీలు మీరు నేర్పించండి. పురుషులారా మీ స్త్రీలకు లేకపోతే మీరు నేర్పించండి. ఏంటి? దశమభాగం మన డబ్బు మనం దేవుడికి ఇవ్వట్లేదమ్మా. ఎవరిది ఇస్తున్నాం మనం? అయితే దేవుడు చూస్తున్నాడు. ఊరికనే వదిలిపెట్టాడు. నమ్మకస్తులను చూస్తాడు. నిన్ను నమ్మకంగా ఇస్తున్న కొలది అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఎక్కువ అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన అభివృద్ధిలో నుంచి దేవుడికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మరణించేలోపు మన పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలి. దీన్ని చెప్పారు. ఏదైతే పండు సంపూర్ణంగా మార్చబడుతుందో, ఏ కాయ అయితే సంపూర్ణంగా మార్చబడుతుందో అంటే పండుతుందో దాన్నే కోస్తాం. పొలంలో రోజ్ ప్లాంట్ ఉందనుకోండి, కాలి పిందెను కోస్తామా, ఈని పిందెను కోస్తామా? దేన్ని ప్లక్ చేస్తామా? మంచిగా ఉండాలని ప్లక్ చేసి తీసుకుంటాం, జడలో పెట్టుకుంటాం, చాలా అందంగా ఉంటాం. రోజ్ పువ్వు అంటే చాలా ఎనీవే, అలా పరిపూర్ణంగా మార్చబడే ముందు దేవుడి ఉద్దేశాలు మనలో నెరవేరాలంటే వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఏంటి పిల్లగాని చెప్పండి? వినాలి, నడుచుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుందనుకోండి. ఈరోజు నేనేం మాట్లాడాలి మీకు గుర్తుంటుంది. ఏం మాట్లాడాలి ఈరోజు? వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. అయితే నీవిచ్చే బలులు, నీవిచ్చే అర్పణలు దేవునికి ఏమీ లేక అడగట్లేదు. దేవుని సొమ్మది. ఎందుకు దొంగగా మిగిలిపోతావు? ఆదివారం రోజే వస్తున్నావు చర్చ్కి. అయితే దేవుని రోజు నువ్వు ఇచ్చేది ఏంటి? ఇంకా నువ్వు చేసేది ఏంటి? ఏమీ లేదు. నువ్వు ఇచ్చి పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. శనివారం రోజు వస్తే, మంగళవారం రోజు వస్తే, సంఘ ప్రార్థనలో పాల్గొంటే అప్పుడు దేవుని నువ్వు ప్రేమించినట్టు అర్థం. అప్పుడు దేవుడి నుంచి ప్రేమించినట్టు. ఎవరికి చూపించవద్దు, కానీ కళ్ళు మూసుకొని మోకరించాలి. కేవలం మోకరించాలి. స్త్రీలు లేదు, పురుషులు లేదు, పిల్లలు లేదు, ఎవరు అందరూ మోకరించాలి. నేర్చుకోండి. ఇప్పటి నుంచి మోకరించాలి. కమా పైకి ఏం పర్లేదు. 2 minutes
కాదు, మీకు మోకాలు నొప్పులు ఉంటే దేవుడు అభిషేకం ముట్టును గాక, స్వస్థపరచును గాక. ఆమెను అనుకోండి. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకోండి, నిర్ణయించుకోండి, నిశ్చయించుకోండి. దేవా 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 అందరూ మోకరించండి, పర్లేదు. మోకరించకపోతే నిల్చోండి. ప్లీజ్ ప్లీజ్ స్టాండ్ అప్. ఓకే ఓకే ప్లీజ్ స్టాండ్. నిల్చోండి, కూర్చోదు. అయ్యా దేవా, ఇంతకాలము నా సొమ్మును దేవా నేను నీకు ఇస్తున్నానని పొరపాటు పడ్డాను తండ్రి. దేవా, ఇంతకాలము నేను సంపాదించిన మీకు ఇస్తున్నాను నేను పొరపాటు పడ్డాను తండ్రి. అయితే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, అది నాది కాదు, మీరు నాకు ఇచ్చిన సొమ్ము అయ్యా మీరు శ్రేష్టమైనది కోరుకుంటున్నారు తండ్రి. శ్రేష్టమైనది నాలోంచి మీరు కోరుకుంటున్నారు. శ్రేష్టమైనది ఏదంటే నా మనసు, నేను ప్రేమించే నా కుమారుడు, నేను ప్రేమించే నా కుమార్తె శ్రేష్టమైనది. అది మీకు నేను ఇవ్వగలుగుతున్నాను. మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా పలకండి. దేవుని ఎదురు మీరు ప్రతిజ్ఞ చేసుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. ఈ బిడ్డని, ఈ కుమారుడిని దేవునికి ఇవ్వాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ సొమ్ము ఉంటే చెప్పెట్టుకో, జేబులు పెట్టుకో. నీ అర్పణలు పేద బలి అర్పణలు ఉంటే తీసుకొని ఎక్కడైనా పెట్టుకో. అయితే మాట వినటం ఎంతో శ్రేష్టము. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకోవడం, నడవడం, వినడము, అనుసరించడం ఎంతో ప్రాముఖ్యము. అయితే బిడ్డ పొరపాటు పడుతున్నావేమో. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? కానుకలు ఇవ్వడానికి దేవునికి వెనకాడుతున్నావా? విత్తనాలు వేయాలనుకోవట్లేదా నీవు? అయితే ఆయనకి కానుక ఇచ్చేది విత్తనం. నువ్వు విత్తనం వేయకపోతే పంటను ఎలా సమకూర్చుకుంటావు? నువ్వు పొలంలో దున్నకపోతే, ఆ విత్తనాలు వేయకపోతే నీకు పంట చేతికి ఎలా వస్తుంది? సమృద్ధిగా నువ్వు ఎలా ఉండగలుగుతావు? పొరపాటు పడుతున్నావేమో. దయచేసి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి విసుగు చెందొద్దు. దేవునికి ఇవ్వడానికి గుండెల మీద చేసుకొని నేను దొంగని కాదు అని చెప్పుకునే రోజు నీకు వస్తుందా? నేను దొంగని కాదు, దేవునికి ఇచ్చే విషయంలో నేను ఏమాత్రం దొంగని కాదు అని చెప్పుకునే రోజు నీకు వస్తుందా? అయితే నిన్ను ధనవంతుడిగా చేయగలిగిన దేవుని ఎదుట ఎందుకు కాకి లెక్కలు వేస్తావు? నీకు ధనమిచ్చిన దేవుని దగ్గర ఎందుకు లెక్కలు వేస్తావు? ఎక్కడో మూలనున్న ఆ నాణ్యంను తీసుకొని దేవునికి ఇస్తావా? అయితే నీకు సమృద్ధి కలిగి ఉన్నావు, లేనప్పుడు ఇస్తే దేవుడు ఆశీర్వదించి ఇస్తాడు. నీకు సమృద్ధిగా ఉన్నది, సమృద్ధి కలిగి ఉన్నావు, నీవు ఇవ్వాలని కోరుకోవట్లేదా? ఇష్టంగా లేదా నీకు? అయితే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? ఏకైక కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు వెనుదీయక ఇచ్చేశాడు. ఆ మనసుని నిర్ణయించుకున్న తక్షణమే దేవుడు చూపించాడు, అబ్రహాం ఆగు, ఆ చిన్న కుమారుని మీద చేయి వేయొద్దు. నీకు స్వాస్థ్యంగా ఇచ్చాను కదా, నేను ధనవంతునిగా చేశాను కదా, నీకు ఇచ్చింది నేనే. అయితే నువ్వు నాకు తిరిగి ఇవ్వడానికి వెనుకాడలేదు కాబట్టి అది నీదే అని చెప్తాను. పిల్లలు ఏమైపోతారో, సేవకిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో, అది జీవితాలు ఎలా ఉంటాయో బాధపడకు. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు తల్లి గర్భంలో నేను ఎలా ఉద్భవింపజేశాడో, ఎలా అవయవాన్ని సమకూర్చాడో, ఎలా నిన్ను పుట్టించాడో నీకు తెలియదా? బైబిల్ చదవలేదు ఎప్పుడు? నీవు నా తల్లి గర్భంలో నన్ను ఉద్భవింపజేసినది తలుచుకుంటే భయం ఆశ్చర్యం కలుగుచున్నది దేవా అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఎలా సృజించాడు ఆయన, ఎలా తల్లి గర్భంలో ప్రవేశింపజేశాడు. అయితే నువ్వు కష్టపడలేదు, నీవు ఏమాత్రమునో ఆ విషయంలో శ్రమ పడలేదు, కానీ దేవుడే నేను ప్రేమించి గర్భఫలం ఇచ్చాడు. అయితే అది దేవుడి సొమ్ము, దొంగగా మిగిలిపోవద్దు. దేవుడు అడుగుతాడు నిశ్చయంగా, ఖచ్చితంగా. నేను ఇచ్చిన సొమ్ము, నేను ఇచ్చింది నాకు ఇచ్చావా అంటే, అయ్యా మీ యొక్క సన్నిధానంలో నేను కానుకలు ఇచ్చాను, దశి భాగము తప్పకుండా ఇచ్చానయ్యా అంటే, అయితే నువ్వు నేను నీకు ప్రేమించి ఇచ్చిన నీ కుమారుడు నాకు ఇచ్చావంటే, లేదు ప్రభువా, నా స్వార్థం కొరకు వాడిని వాడుకున్నాను, నా స్వార్థం కొరకు వాడి జీవితాన్ని నేను వాడుకున్నాను. వాడు ఏదేదో చేయాలి, ఏదేదో సంపాదించాలని నిర్ణయించుకున్నాను, వాడిని ప్రయోజకుడుగా చేయాలని నేను ఆశించాను. కానీ మీలో ప్రయోజకుడుగా మారాలని దేవా, మీ యొక్క సన్నిధానంలో బైబిల్ పట్టుకొని వాడు ఉండాలని నేను ఆశించలేదు. దేవ దయతో ఈ మధ్యాహ్నం కాల సమయంలో మాట్లాడాను.
దేవ తరతరములకు ఎన్నటికి దేవ మీరు దావీదు సింహాసనంగా హెచ్చించారు దేవ ఆ విధంగా మేము నేను నిర్ణయించుకుంటున్నాను దేవ తరతరములకి ఎప్పటికీ నా కడుపులో వచ్చిన కుమారుడు దేవ మీ సన్నిధానం ప్రతిష్ఠించబడి మీ కొరకు వాడబడినట్టు నేను ఈరోజు నిర్ణయించుకున్నాను తీర్మానించుకుంటున్నాను. ఏమాత్రం వారి వైదొలగడానికి వీల్లేదు. మీ యొక్క మార్గంలో నడవడానికి మీరు సహాయం చేయండి. అనేక మందిని మీరు దీవించారు, ఆశీర్వదించారు. దేవ క్రైస్తవులు అనేక మందిని ఆస్తికర్తలుగా చేశారు కదా తండ్రి. దేవ మా సహోదరులను మమ్మల్ని మీరు ఆస్తికర్తలుగా చేయాలి. దేవ దీవెన కారణంగా మమ్మల్ని ఉంచరా తండ్రి. దేవ అనేక మంది మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము హేళనగా ఉన్నామా, ధనం లేని వారని దేవ తక్కువ వారని సమాజం ముద్ర వేసి మమ్మల్ని అవమానిస్తున్నారు. అయితే మేము కలిగి ఉన్న దేవుడు ధనవంతుడు, శ్రీమంతుడు. మేము కలిగి ఉన్న దేవుడు ఈ యొక్క ధనం సృష్టించాడు కదా. బంగారం అంతా నీవే కదా తండ్రి. దేవ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందికి మేము ఆశీర్వాద కారణంగా ఉన్నట్టు ఆ జీవితాలు మలచి మీరు మారుస్తారని నమ్ముచు మీ పాదాలు పట్టుకుని దేవా ఈ యొక్క వాక్యం వ్యర్థంగా పోకుండా మీ మాటలు విని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా మీరు ఉంచుతారని నమ్ముచు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అలాగే కంటిన్యూ ప్రేయర్స్